హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇట్లా అడగాలని వస్తుందని అనుకోలేదు. మీకు తెలిసిన మంచి యూట్యూబ్ డాక్టర్ ఎవరైనా ఉంటే జర కామెంట్ చేయండి. మన ఈ ఛానల్ను ఈ దొంగ అన్వేష్ గాడు ఎట్లా తొక్కి పెట్టాడంటే అసలు ఎవరికి రీచ్ కావట్లేదు. మన ఛానల్ ఉన్నట్లు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఏదైనా మనం లైవ్ న్యూస్ కానీ ట్రావెలింగ్ ఏదైనా పోతే ఇంకేదన్నా విషయం ఏదైనా ఉన్నా కూడా చేసిన వీడియో షార్ట్ లైవ్ ఏది రీచ్ కావడం లేదు, పోస్ట్ రీచ్ కావడం లేదు. మంచి మీకు తెలిసిన మన ఫ్రెండ్ యూట్యూబ్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ గురించి చెప్పండి, కామెంట్ చేయండి. మొన్న డిసెంబర్ 30 అన్న 31 రోజు అప్పటి నుంచి ఈ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు వాడు ఒక పిచ్చనాలనా ఇంకా ఏమనాలనో బండ బూత్లో ఏ పదాలతో ఇట్లా మాట్లాడితే ఏమన్నా అన్వేష్ మన ఛానల్ 5 లక్షల మెంబర్స్కి రీచ్ అయ్యేసరికంటే సమ్ హ్యాక్ చేసిండు 2-3 ఛానల్స్ని. దాంట్లో మన ఛానల్ కూడా ఉంది. నిన్న తెలిసింది కొన్ని ఛానల్ని హ్యాక్ చేసినట్లు. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం తొక్కిపెట్టి ఆ ఆల్గారిథం యూట్యూబ్లో ఆల్గారిథం ఈ సాఫ్ట్వేర్ని ఈ ఛానల్ డీకోడ్ చేసేసి ఎట్లా అంటే అట్లా చేసి పడేస్తారు. అప్పుడు మన ఛానల్ అనేది అసలు అర్థం కాకుండా ఎటు వెళ్ళదు. ఎంత మనము లైవ్ చేసినా ఏం మాట్లాడినా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్తో ఏం మాట్లాడాలనుకున్నా ఏది లాగింగ్ చేద్దామనుకున్నా వెళ్ళదు. ఒక్కసారి మన ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ మంచి యూట్యూబ్ డాక్టర్ లేదంటే ఇది ఎట్లా సాల్వ్ చేయాలి జర కొంచెం చెప్పండి. దాదాపు 5 రోజుల నుంచి అసలు మొత్తం ఛానల్ మొత్తం వ్యూస్ అంతా 0 అయిపోయింది. ఇట్లా అన్వేష్ ఎక్కడో కూర్చొని యూట్యూబ్ చేతిలో పట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా పెద్ద ఛానల్ని బెదిరిస్తున్నాడు. చూశారు కదా, ఏజుడ్ ఛానల్ను బెదిరిస్తున్నాడు. చిన్న చిన్న ఛానల్ని హ్యాక్ చేస్తున్నాడు. వాటి వెనకాల సాఫ్ట్వేర్ ఆల్గారిథం మొత్తము డమ్మి చేసేస్తున్నాడు. ఈ అన్వేష్ గురించి ఒక్కొక్కటి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రిపోర్ట్ కొట్టండి, అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేసేయండి. మన ఛానల్ మళ్ళీ ఇంతకు ముందట్లాగా మన ఫ్రెండ్స్ అందరు ఎవరు బిజీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి 10 మంది 20 మందితో మాట్లాడుకునే అవకాశం ఉంటుండే. అలా మళ్ళీ నార్మల్ స్టేటస్కి వచ్చేలాగా నేను కూడా ఎవరితోనన్నా అడగడానికి ప్రయత్నం చేస్తాను. 15 ఏళ్ల క్రితం ఇంతగానం యూట్యూబ్లో వేషాలు సంపాదనలు ఇన్ని డ్రామాలు ఉంటాయని తెలియదు. 15 ఏళ్ల క్రితం మనం ఒక చిన్న వీడియోలు పెట్టుకొని ఇప్పుడు కొన్ని నెలల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆయన గురించి ఇవన్నీ గొడవలు అయ్యేసరికి ఆయన గురించి మనం లైవ్ అన్సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఎట్లా అనేది మనం లైవ్ చేసేసరికి మన ఛానల్ని ఎవరికి వెళ్ళకుండా అసలు మన ఛానల్ ఆల్గారిథం మొత్తం ఖరాబ్ చేసేసారు. మళ్ళీ నార్మల్గా సెట్ అయ్యే వాళ్ళకి అంటే కొంచెం టైం పడుతుంది. ఈ విషయంలో మీరు మన ఛానల్ని జర హెల్ప్ చేయండి. మంచి ఈ టైంలో లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, జర షేర్ అవన్నీ చేయండి. మన ఛానల్ నార్మల్ అయ్యేలా మళ్ళీ ఏదైనా టిప్స్ కనుక ఉంటే జర కామెంట్